హలో అందరికీ ఈరోజు వీడియోలో రాగి దోశ పర్ఫెక్ట్‌గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా ఒక బౌల్‌లోకి ఒక 2 కప్స్ వరకు రాగులు వేసుకుందాము. అలాగే ఒక హాఫ్ కప్ వరకు రైస్ వేసుకోండి. అలాగే ఒక హాఫ్ కప్ వరకు మినపప్పు వేసుకుందాము. కొంచెం మెంతులు, కొంచెం శనగపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకోండి వాటర్ వేసుకొని. ఇలా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఒక 6-8 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము దోశ బ్యాటర్ లాగా. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ అంతా ఒక గిన్నెలోకి వేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోండి. సో ఫర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా ఉందనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకొని పలుచగా చేసుకుంటే దోశలు కరెక్ట్గా రావన్నమాట. సో చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ అయ్యాక ఆయిల్ అప్లై చేసుకొని దోశ వేసుకుందాము. మనం నార్మల్గా దోశలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. దోశ బాగా కాలిన తర్వాత ఇలా ప్యాన్ నుంచి సపరేట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంతేనండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.